వెల్కమ్ టు సదా మీ సేవలో. ఈరోజు మన వీడియోలో భాగంగా ఉగాది వేడుకల్ని క్యాల్గరీలో ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో మీకు చూపిస్తున్నానండి. ఈవెంట్ ఎక్కడ జరిగిందంటే డౌన్ టౌన్ దగ్గరలో చైనీస్ కల్చరల్ సెంటర్లో జరిగిందండి. ఈ ఈవెంట్కి ఆల్మోస్ట్ 600 మెంబర్స్ గెస్ట్ అటెండ్ అయ్యారండి. సో మన తెలుగు ఈవెంట్స్లో సెకండ్ హైయెస్ట్ అటెండెన్స్ ఉన్న ఈవెంట్ ఇదేనండి. ఈవెంట్ కోసం కల్చరల్ ప్రోగ్రామ్స్ చాలానే ఉన్నాయండి. అందులో సింగింగ్, డాన్సింగ్, స్కీట్ అండ్ ఫ్యాషన్ షో ఇలాంటివి చాలా ఉన్నాయి. ఇవన్నీ మీకు వీడియో రూపంలో కూడా షూట్ చేశాను. మనకి ఏ ఈవెంట్ జరగాలన్నా ఆ ఈవెంట్కి ముఖ్యంగా స్పాన్సర్స్ ఇంపార్టెంట్ అండి. ఈవెంట్ ఎంత గ్రాండ్గా జరగడానికి కారకులైనటువంటి మన స్పాన్సర్ని మనం ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలుపుకోవాలండి. అండ్ ఈ ఈవెంట్ మనం 2 o'clock స్టార్ట్ చేసామండి ఈవినింగ్. అండ్ ఆల్మోస్ట్ అయిపోయేసరికి ఈవినింగ్ 8 o'clock అయింది. మీరు చూస్తున్నారుగా, ఇంత అద్భుతమైన డెకరేషన్ చేయడానికి తోడ్పడినటువంటి మన కల్చరల్ టీంను మనం ప్రత్యేకంగా అభినందించాలండి. శ్వేత, మైత్రి అండ్ హేమంత్, వీళ్ళతో పాటు దీనికి ఇంత గ్రాండర్ తీసుకొని రావడానికి సహకరించినటువంటి దీపక్ ఫ్యామిలీ అండ్ ప్రత్యూష ఫ్యామిలీని కూడా మనం ప్రత్యేకంగా అభినందించాలి. మేము వచ్చేసరికి హాల్ మెయింటెనెన్స్ వాళ్ళు మొత్తం చైర్స్ అన్ని అరేంజ్ చేసి పెట్టారు. సో మాకు కొంచెం పని తప్పింది. సో అరౌండ్ 1:30 నుంచి గెస్టులు రావడం మొదలుపెట్టారండి. ఈవెంట్లో ప్రత్యేకంగా మనం చెప్పుకోవాల్సిందంటే ఫోటో బూత్ అండి. చాలామంది గెస్టులు మీరు చూస్తున్నారు కదా, వచ్చి వాళ్ళు ఫొటోస్ దిగడం స్టార్ట్ చేశారు. ఇది కూడా మన కల్చరల్ టీమే అద్భుతంగా డెకరేట్ చేశారండి. సో ఫస్ట్ మేము ఏం చేసామంటే స్నాక్స్ స్టార్ట్ చేసామండి. ఈ స్నాక్స్ తీసుకొని రావడానికి అన్వేష్ ఫ్యామిలీ మాకు చాలా తోడ్పడ్డారండి. తీసుకురావడానికే కాదు, అక్కడ మీరు చూస్తున్నారు కదా, వడ్డించేటప్పుడు కూడా చాలా సహకరించారు. ఇక్కడ ఎవరికైనా మేము బిగ్ థ్యాంక్స్ చెప్పాలంటే ఈ ఫుడ్ కౌంటర్లో నిలబడి మాకు సర్వ్ చేయడానికి సహకరించినట్టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్కి మేము ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నామండి. సో ఉగాది అంటే మెయిన్ థింగ్ ఏంటంటే ఉగాది పచ్చడి అండి. ఈ ఉగాది పచ్చడి తయారు చేయడానికి మైత్రి గారు చాలా కృషి చేశారండి. వచ్చిన గెస్టులు కూడా చాలామంది హ్యాపీగా ఫీల్ అయ్యారండి. ఎందుకంటే చాలామంది ఉగాది పచ్చడి చేసుకోవాలంటే షడ్రుచుల్లో ఏదో ఒకటి మిస్ అవుతుందని, ఎస్పెషల్లీ వేపపూత క్యాల్గరీలో దొరకడం చాలా కష్టమైంది. అందుకని అందరూ తెలుగు అసోసియేషన్ ఆఫ్ క్యాల్గరీకి స్పెషల్ థ్యాంక్స్ చెప్పారండి. అండ్ మేము కొన్ని స్టాల్స్ కూడా ఇక్కడ పర్మిషన్ ఇచ్చామండి. అందులో లైక్ లేడీస్కి అత్యంత ఇష్టమైనటువంటి లైక్ జ్యువెలరీ సెక్షన్ ఒకటి అండ్ కాస్మోటిక్స్, ఈ 2 స్టాల్స్ ఇక్కడ పెట్టారండి. ఈ స్నాక్స్ తింటున్న సమయంలో కల్చరల్ టీం ఏం చేస్తుందంటే స్టేజ్ పర్ఫార్మెన్స్ కావాల్సిన మిగతా ఏర్పాట్లని రెడీ చేస్తున్నారు. దానికి సంబంధించిన ఎక్విప్మెంట్స్ అన్నీ రెడీ చేసుకున్నారు. ఈ ఈవెంట్కి ఎంసీగా సునీత ఆలోకం గారు అండ్ సుచిత్ర మారెల్ వేశారు. అండ్ పంచాంగ శ్రవణం శివ మారెల్ గారు చేసి నివారించడానికి ఉపయోగపడుతుంది. కారణాకార్య సిద్ధిస్తూ పంచాంగ ఫలముత్తమం. పంచాంగ శ్రవణం అయిపోయిన తర్వాత స్టేజ్ పర్ఫార్మెన్స్ స్టార్ట్ అయ్యండి. ఈ కార్యక్రమానికి ఆల్మోస్ట్ ముందుగా చెప్పుకున్నట్టు 600 మంది దాకా వచ్చారండి. అండ్ వాకింగ్ గెస్టులు కూడా కొంతమంది వచ్చారండి. మేము ఏ ఈవెంట్కైనా ముందుగా ఎవరికైనా సజెస్ట్ చేసేది ఏంటంటే రిజిస్టర్ చేసుకొని ఈవెంట్కి రమ్మని. ఎందుకంటే దానివల్ల ఎంతమంది వస్తారో మాకు ఒక ఐడియా ఉంటుంది. దాని ప్రకారం మేము ఫుడ్ కూడా ఆర్డర్ చేయొచ్చు. ఎందుకంటే ఒక్కోసారి ఫుడ్ తక్కువ అవుతుందంటే అందరికి ఇబ్బంది అవుతుంది కదా. అందుకని ఆ ఉద్దేశ ప్రకారమే ఈ మాట చెప్తున్నాము. నా జీవితంలో ఫస్ట్ టైం అండి స్టేజ్ మీద ఒక కామెడీ రోల్ చేశానండి. ఈ
ఈవెంట్లో ఒకే ఒక స్కిట్ చేశారండి, అదే మీనాక్షి పెళ్లి చూపులు. ప్లీజ్ డిష్ వాషర్లో వేసేరా కొంచెం. ఐ హావ్ టు గెట్ ద డోర్. అయ్యో సారీ మీనా, ఏంటి పనమ్మా? ఏదో సర్వే కోసం ఇచ్చారు, బిజీగా ఉన్నాము, తర్వాత రమ్మని చెప్పేశానులే. ఇంకా బయలుదేరదామా? మాకు ఒక 2 hours డ్రైవ్ ఉంది కదా, రేపు వర్కింగ్ డే. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ అండి. ఈ ప్రోగ్రామ్స్ తర్వాత ఇంకా ఫుడ్ స్టార్ట్ చేసామండి. ఫుడ్ స్టార్ట్ చేసరికి అరౌండ్ 7 o'clock అయిందండి. మాకు పెద్ద హెల్ప్ ఎక్కడ కావాల్సి వచ్చిందంటే ఇక్కడేనండి. ఎందుకంటే 600 మందికి వడ్డించడం అంటే ఆషామాషి విషయం కాదండి. వీళ్ళందరికీ ఓపిక మెచ్చుకోవాలి. ఆల్మోస్ట్ 1 hour నిలబడి అందరికీ వడ్డించారు. దీని తర్వాత డీజే స్టార్ట్ అయిందండి. నేను అందరి పర్ఫార్మెన్సెస్ కవర్ చేయలేకపోయానండి, ఎందుకంటే మిగతా పనులు బిజీగా ఉండటం వల్ల. అందుకని నాకు దొరికిన ఫొటోస్ని సేకరించి కనీసం వాళ్ళ పర్ఫార్మెన్సెస్ నేను షూట్ చేయలేకపోయినా వాళ్ళ ఫొటోస్ అన్నా నేను ఈ వీడియోలో పెడదామనే ఉద్దేశంతో చివరిలో నాకు దొరికిన మంచి ఫొటోస్ అన్నీ అండ్ అందరి పర్ఫార్మెన్స్ కవర్ చేశానని నేను అనుకుంటున్నాను. అవన్నీ నేను మీకు షేర్ చేస్తున్నాను. అండ్ ఈవెంట్ అయిపోయేసరికి ఆల్మోస్ట్ అరౌండ్ 8 o'clock అయిందండి ఈవినింగ్. 8 అయిన తర్వాత మేము ఈ క్లీనింగ్ ఇవన్నీ కంప్లీట్ చేసేసరికి అరౌండ్ 9 o'clock అయింది. ఇంత అద్భుతంగా రావడానికి సహకరించినటువంటి ఎగ్జిక్యూటివ్ కమిటీ గిరిధర్ గారు, ఆజాద్, హేమ, మైత్రి, శ్వేత అండ్ హేమంత్. మా ప్రెసిడెంట్ గారిని ఈ ఈవెంట్లో మిస్ అయ్యామండి, లక్ష్మి గారిని. కానీ ఐ హోప్ తను ఈ వీడియో చూసాక హ్యాపీగా ఫీల్ అవుతుందని నేను అనుకుంటున్నాను. అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.